గారు, నాతో పాటు నా పక్కన కూర్చున్నది అవకాశం కల్పించిన బాలగోని యాదయ్య గారు, వారి సతీమణి సుజనాదేవి గారు, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర రెడ్డి గారు, టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మిర్యాల దామోదర్ గారు, వేదిక ముందు కూడా చాలామంది సీనియర్లు ఉన్నారు, ఉపాధ్యాయులు, వారికంటే ఎక్కువ యాదయ్య గారు ఎంత ప్రేమతో బంధుమిత్రులతో ఉన్నారనేది తార్కాణం అనే. అందుకే దాదాపు ఈ పక్కన ఒక 4-5 తప్పితే అంతా బంధుమిత్రులే ఉన్నారు. ఇక్కడ ఈ పక్క కూడా బంధుమిత్రులు కాస్త ఎక్కువ మంది ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. టీచర్లు అందరూ నేను గుర్తుపట్టగలదు కాబట్టి. ఈ ముందు లైన్లో కూర్చున్న వాళ్ళు నాకంటే ముందు వచ్చారు, 11 గంటల కంటే ముందే వచ్చారు. వీళ్ళు ఏదో చెప్తా ఉన్నారు ఏందో అని కొంతమంది అనుకోవచ్చు, కొంతమంది ఏమో ఏదో కొన్ని విషయాలు చెప్తున్నట్టుంది కదా, పర్వాలేదులే మా యాదయ్య గారి గురించి చెప్తున్నారు కదా అని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఏమైనా వచ్చాం కాబట్టి కొన్ని మాటలు మాట్లాడుకోవాలి కదా. నేను కూడా అడిగాను రామకృష్ణారెడ్డి గారిని, ఏమన్నా బంధుమిత్రులు మాట్లాడియండి, ఎలా యాదయ్య గారు బంధుమిత్రులతో ఉండేవారు, వారి వల్ల వాళ్ళు పొందిన అనుభూతి ఏంది. ఇప్పుడు నేను నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు, మంచి టీచరు, చదువు బాగా చెప్తాడు యాదయ్య గారు, రాత కూడా చాలా గుండ్రంగా రాస్తాడు, తను రాస్తాడు కాబట్టి పిల్లలకు కూడా రాత మంచిగా నేర్పుతాడు, తప్పులు లేకుండా రాత నేర్పుతాడు. ఇది చాలా పెద్ద కమిట్మెంట్, చాలా పెద్ద అభినందన కూడా. ఎందుకంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళని కూడా ఇప్పుడు వచ్చినాక ఏదన్నా ఒక దరఖాస్తు రావయ్యా అంటే నిజంగా తప్పులు వెతికితే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అన్ని తప్పులు సగానికి ఎక్కువ ఉంటున్నాయి. ఓ 10-12 సులభంగా దొరుకుతాయి తప్పులు. తెలుగులోనైతే ఉత్తక్షరాలు ఆడబెట్టాలి, మామూలు అక్షరం ఆడబెట్టాలి తెలియదు, క్రియను ఎక్కడ ఉపయోగించాలో తెలియదు. ఇంగ్లీష్కి వస్తే ఆడ వర్బ్ ఉందో లేదో తెలియదు. అన్ని వర్బ్ లేకుండా కూడా సెంటెన్స్ ఫ్రేమ్ చేసిన సందర్భాలు కనిపిస్తాయి. ఎందుకంటే నేను శాసన మండలి సభ్యుడిగా అయ్యాను కాబట్టి నాకు చాలామంది గ్రాడ్యుయేట్స్ ఏదో వాళ్ళ బాధ చెప్పుకోవడానికి వస్తారు కాబట్టి వాళ్ళ అప్లికేషన్ చూస్తుంటాయి కాబట్టి నాకు ఇంకెక్కువ అనుభవం వచ్చింది. మరి ఈ సందర్భంగా ఒక మంచి ఉపాధ్యాయులే కాక ఒక మంచి అభ్యుదయ భావాలు ఉన్నవి. అటువంటి వారు ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా వారు ఉద్యోగంలో ప్రవేశించిన కాడి నుంచి అంతకుముందు నుంచి కూడా ఏం జరిగింది, ప్రైవేట్ స్కూల్ ఏంటి అవన్నీ చెప్పారు. ఇదే సందర్భంలో వారు టీచర్గా రిటైర్ అవుతారు కాబట్టి విద్య గురించి కొన్ని మాటలుగా మాట్లాడుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. వ్యక్తిగతంగా చూస్తే అందరూ చెప్పింది అంగీకరిస్తున్నా. నేను కూడా మంచి ఉపాధ్యాయుడు, మంచి మిత్రుడు, మంచి అభ్యుదయగానే ఏదైనా పని పట్టుకుంటే పూర్తిగా చేసేవాడు, నాతో కూడా కలిసి పనిచేశారు వారు. అంటే నేను జిల్లా బాధ్యతలు చేసేటప్పుడు నారాయణపూర్ మండలం బాధ్యతల్లో ఉండి ఉద్యమాన్ని అంటే ఉపాధ్యాయ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో తన వంతు కృషి చేశారు. ఇవన్నీ నేను వ్యక్తిగతంగా మొత్తం చూశాను. వారు ఉద్యోగం 96లో రాకముందు నారాయణపురం అనగానే కేరా బలరాం మారయ్య సార్ ఉండేది. ఇక యాదయ్య సార్ వచ్చినాక నారాయణపురం అనగానే యాదయ్య సార్, సత్తయ్య సార్, కేర్ ఆఫ్ వీళ్ళు ఉండేది. ఆ రకంగా అంటే ఒక ఉద్యమంలో ఒక ఉపాధ్యాయుడిగా పలాని ప్రాంతం అంటే పలాని పేరు చెప్పుకోవడం అంటే వాళ్ళ కృషి ఎంతో మెరుగ్గా ఉన్నప్పుడు మాత్రమే పేరు చెప్పుకుంటాం. కానీ వచ్చామా పోయామా ఉన్నామా లేదా అంటే ఉన్నామా లేదాగానే ఉంటాం. కానీ కాకుండా అంత తన వ్యక్తిత్వాన్ని కానీ తన ఉనికిని కానీ నారాయణపురంలో చాటి చెప్పిన వ్యక్తిగా ఉన్నారు. అది ఉపాధ్యాయ ఉద్యమానికే కాదు, ఇతర ఉద్యమాల్లో ఇతర మిత్రులతోనే బంధువులతో కూడా ఉన్నారు. ఇదే సందర్భంలో మీతో అందరితో మాట్లాడదలుచుకుంది. ముఖ్యంగా అక్కడ చాలామంది చెల్లెళ్ళు, బిడ్డలు, మనవరాళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలామంది తమ్ముళ్ళు, అన్న వయసు ఉన్న ఒకరు ఇద్దరు ఉంటారు. నా వయసు రేపు ఆగస్టు వస్తే 64 ఉంటాయి నాకు.
తమ్ముళ్ళు అన్నలు ఒకరిద్దరు వీరందరూ గమనించవలసింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు ఉండాలన్నా వద్దా? వద్దనుకునేటట్టయితే మనం చేసే పని ఏం లేదు. 4 ఏళ్ళు అన్నీ పోతాయి, అందులో అనుమానం ఏమి లేదు. 4-5 ఏళ్ళ కంటే ఎక్కువ ఆ తర్వాత కూడా కొన్ని ఉంటాయి, అసలు లేకుంటే ఏమో. కానీ ప్రధాన భూమిక వహించినప్పుడు మాత్రమే ఆ బడికి విలువ ఉంటుంది. ప్రధాన భూమిక నుంచి పక్కకి వెళ్ళి ఏదో నామమాత్రమైనాక దాని భూమికి ఉండదు, అప్పుడు ప్రైవేట్ రంగ భూమికే ఉంటుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో బాగా ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పటికే హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఉన్నది. అది ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరిస్తున్నారు. అయితే ఈ బడి అంటే ఏదో పంతులకు సంబంధించి ఉద్యోగం వచ్చిన ఆయన ఆ బడిని నిలబెట్టుకోవాలనే ఒక భావన ప్రజల్లో వచ్చింది. ఇది సవ్యమైంది కాదు, మంచి భావన కాదు. మనకు తెలంగాణలో చాలా సామెతలు ఉంటాయి. టీచర్ ఉద్యోగం అనేది, వృత్తి అనేది ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఉద్యోగంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ చూస్తే వారే గవర్నమెంట్ ఉద్యోగంలో 96 కూడా స్పెషల్ టీచర్ కింద వచ్చి ఉంటారు. 396 జీతం చాలనుకోని కొంతకాలం అది చేశారు. కానీ ఇటు రాకుండా ఉంటే వారు ఇప్పుడు విద్యా సంస్థలకు అధిపతి అయిపోడు. యాదయ్య గారి యొక్క కృషి కానీ, వారి యొక్క నైపుణ్యం కానీ, వారికి ఉన్న పట్టుదల చూస్తే వారు ఏమైపోయారు, విద్యా సంస్థలకు అధిపతి అయిపోడు. ఎందుకంటే అయిన చాలా మంది నా కళ్ళ ముందు ఉన్నారు కాబట్టి నేను గమనించిన ఏది ప్రభుత్వ టీచర్ ఉద్యోగం రాని వాళ్ళు ప్రైవేటు బడి పెట్టుకున్నాక దానికి అధినేతలు అయిపోయారు. అది పెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చి ఇక అది పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అది సరిగ్గా నడవదు. అట్లా నల్లగొండ జిల్లాలో నేను చాలా మంది చూశాను. కాబట్టి వ్యక్తిగతంగా చూస్తే వారు ప్రభుత్వ ఉద్యోగంలోకి రావటం వల్ల వారు ఆర్థికంగానైతే బలపడదు, ఏముండదు. ప్రైవేట్ బడి ఉంటేనే చాలా ఆర్థికంగా బలపడేటోడు. ఈరోజు ప్రభుత్వ టీచర్ ఉంటే కూడా అంతకంటే గౌరవం అంటే గౌరవం ఉందనుకోవాలి, లేదనుకుంటే లేదనుకున్నట్టే ఉంటుంది. అందువల్ల టీచర్ల కొరకు బడి కాదు, టీచర్ ఉద్యోగాలకు ఇంకో ఉద్యోగం చేసుకుంటారు. 2000 తర్వాత టీచర్లు అయిన వాళ్ళందరూ ఉద్యోగం వచ్చిన టీచర్ అయి మామూలుగా బతుకుతున్నారు. టీచర్ కాని వాళ్ళంతా హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి కాలనీ, ఉప్పలు, ఈ పక్కలు ఆ పక్కలు అటు వస్తారు. అలవాల కానీ, కూకట్పల్లి కానీ, రాజేంద్ర కానీ అటు పక్కలు వస్తారు. ఆ జిల్లాలో ఏమయ్యారు, పోయి పెద్ద రియల్ ఎస్టేట్ రియల్టర్లుగా మారారు. లక్షల చందాలిస్తూ ఇప్పుడు వాళ్ళు బెంచి కార్లలో తిరుగుతున్నారు. పోనీ వీళ్ళకంటే ఎక్కువేమైనా చదువుకురాలు, వీళ్ళకంటే ఎక్కువేమైనా తెలివిగా ఏం లేదు. వాళ్ళు ఎంచుకున్న వృత్తిలో వాళ్ళకు రాణించింది ఈ కాలం. వీళ్ళు ఎంచుకున్న వృత్తిలో జీతమే కాబట్టి అంతనే ఉంటుంది. ఇంకో మాట చెప్పాలంటే తెలంగాణ ప్రకారం గొర్రె పెట్టుకోక బెత్తెల్లాగా. అయితే నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే బడి సమాజానికి అవసరం, ప్రభుత్వ బడి మనందరూ అవసరం. ఇవాళ ప్రైవేట్ బడిలో చదువు ఉందా అంటే నేనైతే లేదనే అంట. ఎవరైనా ఉన్నది ఎక్కువ ఉంది గవర్నమెంట్ బడి కానీ చర్చ పెడదామంటే కూడా నేను ఇటువంటి హాల్లో ఎంతమంది వచ్చినా ఎంతసేపు అయినా కూర్చొని మాట్లాడతాను. వాస్తవంగా చదువు అనేది 100 మందిలో ఒక 25 మందికి ఏమేమి చెప్పినా వాళ్ళకు వాళ్ళే చదువుకొని గొప్పగా అవుతారు. ఓ 25 మందికి మనం ఏమాత్రం చెప్పినా సార్ వాళ్ళు నేర్చుకుంటారు. మానవులలో ఉన్న ఒక లక్షణం పిల్లలలో కూడా అదే లక్షణం ఉంటుంది. ఒక 50-60% మంది మంచి టీచర్ ఉండి మంచి బోధన ఉంటే బాగా నేర్చుకుంటారు. ఇంకా 15-20 మంది
ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి ఇతర వ్యాపకాలలో ఉంటారు. క్రికెట్ ఆడమంటే బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేస్తాడు, లేదా పెయింటింగ్ ఏమంటే బ్రహ్మాండంగా వేస్తాడు, ఏదైనా మ్యూజిక్ వాయించాలంటే బ్రహ్మాండంగా మ్యూజిక్ వాయిస్తాడు, లేదా పాట పాడమంటే పాటలు. కానీ ఈ గణితం ఏందో, ఈ సైన్స్ ఏందో, ఈ రాత ఏందో, పూర్తి ఏందో ఇబ్బంది పడతారు. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఒక అమ్మాయి బ్రహ్మాండంగా వంట వస్తుంది, వండమంటే అసలు ఆ అమ్మాయిని వంటలే కనుక పంపిస్తే ఇలా క్యాటరింగ్ చాలా పెద్ద వ్యాపారం అయిపోయింది. తక్కువ వ్యాపారం కాదు, కోటీశ్వరులు క్యాటరింగ్ చేసి. అందువల్ల ఏ 25 మంది అయితే తనకు తాను చదువుకునే పిల్లలు ఉంటారో అటువంటి పిల్లలందరూ ప్రైవేట్ బడికి పోతున్నారు. ఎట్లా పోతున్నారు? అరే నీ పిల్లగాడు ఎక్కడ పోతున్నారా? గవర్నమెంట్ బడా. అసలు బాగానే చదివేట్టుంది కదా. చదివేటోడు ప్రైవేట్ స్కూల్ పోవాలి, చదవనోడు గవర్నమెంట్ స్కూల్ ఉండాలి. ఇది ఎక్కడైనా వచ్చిన చర్చా కాలం చెప్పండి. ఈ 2 లైట్లు బంద్ చేయడం కాస్త ఏదో పెళ్లి పెట్టి బంద్ చేసి ముఖం మండిపోతుంది. ప్లీజ్ తీసేయండి. అంటే అది కూడా తీసేయండి బాగా. అది అడుగుతానులే. అంటే ఏంటి? చదువు బాగా వస్తే ప్రైవేట్ బడికి పో. మరి చదువు బాగా వచ్చినాక ప్రైవేట్లో చేరితే పిల్లవానికి లేదా అమ్మాయికి చదువు వస్తుందా? వాళ్ళే చదువు వస్తుందా చెప్పండి? ఇది తల్లిదండ్రులందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఎప్పుడో ఆసన్నమైంది. ఇప్పుడన్నా ఆలోచించాలి. ఇక ప్రైవేటు బడికి వస్తే ఎట్లయిపోయినాయి? ఇవాళ ప్రైవేట్ వాళ్ళు ఒక తీరుగా లేవు. చౌటుప్పల్లోనే 3-4 తీర్ల బళ్ళు అంటే ఫీజులు బట్టి బడి. ఆయన ₹1,00,000 తీసుకున్నాను, అది మంచి బడి. మీరేమనుకోకండి. 50,000 తీసుకున్నాను, అది మధ్యస్థ బడి. 20,000కి చెప్పాడు, తడకమాసిన పడేది. ఎంత బాగా చెప్పినా కూడా. కాబట్టి పిల్లవాడు బాగా చదివి, అమ్మాయి బాగా చదివి, ఈయన కూడా కాస్త వెసులుబాటు 50,000 మిగిలిపోతుంది అనుకోండి. 1,00,000 పెట్టి చేర్పించిన బల్లి చేర్పిస్తేనే భవిష్యత్తు బాగుంటుంది. ఇంకో 50,000 అప్పు తీసుకురారాదు. ఏమైంది? చౌటుప్పలు నీకు బాగానే భూమి ఉంది కదా, పక్కన ప్లాట్ అమ్ము అని కూడా సలహా ఇచ్చే సమాజం ఇప్పుడు ఉంది. మరి ఇచ్చినాక నిజంగా చదువు వస్తుందా? ఈరోజు ఇంటర్మీడియట్ విద్య గురించి నేను 2 మాటలు చెప్తాను. ఇంటర్మీడియట్ విద్యలో ప్రతి సంవత్సరం 3.5 లక్షల మంది చేరుతారు. కొన్ని సంవత్సరం 4 లక్షలు కూడా చేరు. ఎస్ఎస్సి రిజల్ట్ ప్రకారం ఉంటారు. దాదాపు 1,00,000 మంది విద్యార్థులు నారాయణ చైతన్యలోనే చేరుతారు. 1,00,000 మంది. మళ్ళీ ఆ 1,00,000 మంది ఎవరు చేరుతారు? GPA 10 వచ్చిన వాళ్ళు 10th, GPA 9 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు. 10 వచ్చిందా? ఇక నీకు ఉన్నా లేదు, లేకున్నా అప్పో సప్పో చేయరా 2-4 లక్షలు పోతాయి. కానీ ఆ చైతన్యంలోనే చేర్పించండి, ఆ నారాయణలోనే వేయంటారు. అట్లా 50 లక్షల మంది వేస్తూ వేసేవరకు 50,000కు 2 లక్షల చొప్పున కోటీశ్వరులు, కోట్లు అసలు 1991-92 ప్రాంతాల్లో నారాయణ కానీ చైతన్య కానీ కోటీశ్వరులు కాదు. అప్పుడే విజయవాడలో చైతన్య పెట్టుకుంటూ, నారాయణ ఆ నెల్లూరు కాడ ఏదో 1-2 పెట్టుకుంటూ. ఇప్పుడు దేశం మొత్తం అయిపోయారు. ఎక్కడి నుంచి ముద్రించిన డబ్బులు మనలాంటి వాళ్ళందరూ కట్టిన ఫీజుల నుంచి 1,00,000 మందిని చేర్చుకుంది. మరి 1,00,000 మందిలో అందరూ ఎవరు చేరారు? మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంచి జీపీఏ వచ్చిన వాళ్ళు అక్కడ చేరారు. మరి అందరూ మంచి జీపీఏ చేరినాక అందరికి ర్యాంకులు రావాలి కదా 50,000 మందికి. ర్యాంకులు ఎన్ని వస్తున్నాయి చెప్పండి? మా అంటే 250 వస్తాయి, 300 ర్యాంకులు వచ్చాయని పేపర్ 2 ఇస్తారు. ఫస్ట్ పేజ్ 2 ఇస్తే నీకు ఎన్ని కావాలి? 60 చాలు. అది చూడగానే మనకు కుమిపోతుంది. అరే ఇన్ని ర్యాంకులు లేనా? అందులో అబద్ధాలు కూడా ఉంటాయి. ఏం అబద్ధాలు ఉంటాయి? ఇప్పుడు నేను మాట్లాడేది ప్రతి కుటుంబానికి సంబంధించిన అనుకుంటున్నాను. ఇలా ఏ చిన్నది కూడా ఇతరులకు సంబంధించింది కాదు. ఏం అబద్ధాలు ఉంటాయంటే, మన నీట్ రిజల్ట్ రాగానే నారాయణ స్టేట్మెంట్ పంపింది. ఏమని? మాకు నీటిలో 9 ర్యాంకులు వచ్చినాయి. చైతన్య ఆయన ఏం పంపిండు? మాకు 8
ర్యాంకులు వచ్చినాయి పంపింది. తీరా నిన్న మళ్ళా పేపర్లు ఏమొచ్చింది, నీట్ పరీక్షలో సరైన పద్ధతిలో NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సరైన పద్ధతిలో ర్యాంకులు ఇవ్వలేదు, తెలుగు రాష్ట్రాల వాళ్ళకు ఒక్కటే 77వ ర్యాంక్ వచ్చింది. 77, ఇంకే ర్యాంకు రాలేదని చెప్పి నిన్నటి పేపర్లు ఉన్నాయి. పేపర్ ఎంత చదివితే వార్త వింటే ఇది. కాబట్టి ఆ నీట్ ర్యాంకులు ఎట్లా ఇచ్చారో వాటిని పరిశీలన చేయాలి, కమిటీ వేయాలని చెప్పి ఒక డిమాండ్ వచ్చింది. చాలా మంది మాట్లాడారు. నిజంగానే ఒక్క ర్యాంకు 77 వచ్చింది మన మొత్తం తెలుగు వాళ్ళకు. వాళ్ళేమో నాకు 8 ర్యాంకులు వచ్చినాయి, నాకు 9 ర్యాంకులు వచ్చినాయి పేపర్ తెచ్చుకున్నారు. ఎక్కడ వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఇది అబద్ధం కాదు. వచ్చి ఉండవచ్చు, నీ ర్యాంక్ ఎక్కడ వచ్చి ఉండొచ్చు. నీవు ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో లేవు, నీ ఇన్స్టిట్యూట్ రాజస్థాన్లో పెట్టావు, మహారాష్ట్రలో పెట్టావు, కర్ణాటకలో పెట్టావు, ఇంకొక ఆడ పెట్టావు, భారతదేశ వ్యాప్తంగా అక్కడ యాడో వచ్చి ఉంటుంది. కానీ నీకు వచ్చిన ర్యాంకులు ఏం చెప్పాలి? నాకు వచ్చిన 6వ ర్యాంకు రాజస్థాన్ వాళ్ళకి వచ్చింది, నాకు వచ్చిన 7వ ర్యాంకు కర్ణాటక వాళ్ళకి వచ్చింది, తెలుగు వారికి మాత్రం 77వ ర్యాంక్ వచ్చిందని చెప్పాలా లేదా? చెప్పడు. ఎందుకంటే వ్యాపారం. చెప్పడు. వ్యాపారంలో ఎవరు చెప్పరు కానీ చెప్పలేదు. మనం తెలుసుకోవాలి. అంటే అందరూ పేపర్ రెగ్యులర్గా చదివి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం మనం తేలికేం కాదు. అలాంటి వాళ్ళం ఇవి తెలుసుకొని చెప్పే బాధ్యత మాకు ఉందని నేను అనుకుంటున్నాను. అందుకనే నేను మరి ఇక్కడ తప్ప ఏదో వేరే సందర్భం పోయి నేను ఈ మాటలు చెప్పిన అనుకోండి, దానికి నేను లింక్ అవుతుందా? కాదు. ఒక టీచర్ ఉద్యోగ విరమణ విద్య గురించి మాట్లాడాలి కాబట్టి విద్య గురించి నీ విషయాలను చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ విషయాలను నేను దృష్టి చేస్తుంది. అంటే నారాయణ లేదు, చైతన్యం లేదు, లేదా హైదరాబాద్లో 5 లక్షల ఫీజు తీసుకుని LKG తెచ్చుకునే బల్లె చదువు ఎక్కువ లేదు, కానీ డబ్బులు మాత్రం అయిపోతాయి. చివరికి ప్రభుత్వ బడి లేని సందర్భంలో అసలు చదివేందుకు అర్థం కాని స్థితికి వస్తుంది. ఏ స్థితికి వచ్చింది కదా? నేను అప్పుడప్పుడు చెప్తుంటా, కానీ మాకు కూడా పనులు ఎక్కువ, మాకంటే మా టీచర్లకు కూడా పనులు కాస్త పెరిగిపోయి నేనేం చెప్తున్నా, ఎండాకాలంలో సెలవులు ఉన్నప్పుడు మీ ఊర్లలో, మీ పట్టణాల్లో ప్రైవేటివ్ పిల్లలకు, ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలకు ఒక జనరల్ టెస్ట్ పెట్టాయా అంటున్నా. చదువు సంఖ్య తెలిపోద్దు టెస్ట్ పెడితే. మీరైనా ఆ తల్లులు కానీ, ఆ చెల్లెళ్ళు కానీ, మీరు కానీ, తమ్ముళ్ళు కానీ అడగండి ఎప్పుడన్నా పోయి. ప్రైవేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పిల్లలని పోయి కూడా, ఉదాహరణ చౌటుప్పలు అనుకోండి, చౌటుప్పల మున్సిపాలిటీనా గ్రామ పంచాయతీ అడగండి, తెలియదు. మున్సిపాలిటీల గురించి చెప్పండి అంటే మాత్రం మున్సిపాలిటీగా ఎక్కువ జనాభా ఉన్నది కాడ దాన్ని మున్సిపాలిటీగా చేస్తారు, దాంట్లో కౌన్సిలర్ అనుకుంటారు, కౌన్సిలర్లు చైర్మన్ అనుకుంటారు, ఇది చెప్తాడు. కానీ అసలు చౌటుప్పల మున్సిపాలిటీ కాదా అంటే మాత్రం రాదు. అదేమైనా వచ్చిన చౌటుప్పల మున్సిపల్ చైర్మన్ పేరేంటి అంటే రాదు. మీ ఇల్లు కాడ మీ కౌన్సిలర్ పేరేంటంటే రాదు. అది మా సబ్జెక్టులో లేదు కదా. ఇట్లా ఉంది చదువు. కాబట్టి చదువులు చాలా అధ్వాన స్థితిలోకి వెళ్ళిపోయినాయి ప్రైవేట్ రంగం వల్ల. అన్నీ నేను ప్రైవేట్ స్కూల్ అంటలేదు, కానీ మొత్తం స్థూలంగా చూసినట్టు ఈ పరిస్థితి మనకు ఉంది. ప్రభుత్వ విద్యారంగం లేకపోతే మళ్ళీ కూడా రెండోది ఏమొచ్చిందంటే, అందరికీ రాజ్యాంగం గురించి కొద్ది గొప్ప మీకు తెలుసు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుడు ఏం చెప్పారంటే, మన సమాజంలో సామాజిక అంతరాలు ఉన్నాయి, ఆర్థిక అంతరాలు ఉన్నాయి, ఈ రెండు పోవాలి అంటే చదువే మార్గం అని చెప్పిండు. చదువు ద్వారానే ఈ అంతరాలు పోతాయని చెప్పిండు. ఎప్పుడు చెప్పిండు? రాజ్యాంగం రాసిన 1950లో చెప్పిండు. మరి 1950 అంటే ఇప్పటికి 74 ఏళ్ళు అయిపోయింది రాజ్యాంగంలోకి వచ్చి. దీన్ని తిరగలేసింది ఇప్పుడు. అంటే చదువు నేర్చుకుంటే అంతరాలు పోగొడతారా? ఆర్థిక అంతరాలు పోతాయా? మేము చదువులోనే అంతరాలు తీసుకొస్తాం. చదువులోనే అంతరాలు. ఈరోజు పిల్లవాడు ప్రభుత్వ బడి మీద పిల్లవాడు ఏమనుకుంటాడు? నేను ఉచితంగా చదువుకుంటున్నా అంటాడు.
నాకు నేను ఒకటి టీచర్లు ఒక వీడియో పెట్టి నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు గ్రామంలో పిల్లలు కూడా తిరుగుతూ ఒక వీడియో, మీరు అనుకుంటున్నారు మేము ఉచితంగా చదువు చెప్తున్నామని, మీరు అట్లాగా అనుకోకండి. నాకు వచ్చే జీతం 50,000, 60,000, లక్షనో ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు? ప్రభుత్వం ఇస్తుంది అనుకుంటున్నారు. మరి ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు పన్నులు కడుతున్నాయి కదా. నువ్వు ఉప్పు కొన్నా పన్ను ఉంటుంది, బియ్యం కొన్నా పన్ను ఉంటుంది, ఏది కొన్నా పన్ను, ఆ జిఎస్టీ, ఆ మందు తాగితే మందుకు వచ్చే పన్ను, లేదా పెట్రోల్ పోసుకుంటే డీజిల్కి వచ్చే పన్ను, ఆ పన్నుల నుంచి నా జీతం వస్తుంది. అంటే నువ్వు పిల్లవాడిని, నీ అమ్మాయినో అబ్బాయినో నా బడికి తోలకున్నా ప్రభుత్వ బడికి నువ్వు నాకు జీతం ఇస్తున్నట్టే లెక్క. ఇది నేను టీచర్ చాలా బాగా చెప్పిన, చాలా సంతోషం అనిపించింది. నువ్వు నాకు జీతం ఇస్తున్నావు కాకపోతే నువ్వు డైరెక్ట్ ఇంటెన్స్ తీసి ఇస్తలేవు, కానీ నీ పన్నే నా జీతం. కాబట్టి ఈ బడిని ఉపయోగించుకుంటావా లేదా నీ ఇష్టం. ఇక నువ్వు నా జీతం నువ్వు వేయిస్తున్నావు. ఒకవేళ నీ పిల్లవాడిని ప్రైవేట్ పంపిస్తే అక్కడ కూడా జీతం నువ్వు వేయిస్తున్నావు. 2 జీతాలు కడుతున్నావు నువ్వు. అంటే వాస్తవం కదా, ఇది వాస్తవం కదా చెప్పండి. ప్రభుత్వానికి ఎంత వస్తాయి డబ్బులు మనకంటే. అందుకొరకు ప్రభుత్వ బడి నిలబెట్టుకునే బాధ్యత ప్రజలది, తెలిసిన వాళ్ళది. ఆ ప్రభుత్వ బడి ఉంటేనేమో అంతరాలు పోతాయి, లేకపోతే ప్రైవేట్ బళ్ళు ఏమైందంటే ప్రభుత్వ బడి చదివినోడు ఇంకా చిన్నోడు 10,000, 20,000 ఫీజు అయినోడు ఒక రకం, 50,000 ఫీజు కట్టే ఒక రకం, 5 లక్షల ఫీజు కట్టే నేను టాప్. అంటే పిల్లవాని మనసులోనే అంతరాలు సృష్టించబడుతున్నాయి. సమానం అనే భావన లేకుండా ఈ చదువు చేస్తుంది. మరి దీన్ని మీరందరూ ఆమోదిస్తారా చెప్పండి? ఎవరైనా చదువులోనే పిల్లవాని మస్తిష్కంలో, అమ్మాయి మస్తిష్కంలో నేను తక్కువ ఎక్కువ అనేది ప్రైవేట్ వల్ల వస్తుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇంజనీరింగ్ ఉంది, సిబిఐటిలో చేరితే 1,62,000 ఫీజు, అక్కడే కంప్యూటర్ కోర్సే. అదే ఊరు బయట ఉన్న ఇంకో కాలేజీలో చేరితే 45,000 ఫీజే, ఇంకో కాడ చేరితే 75,000 ఫీజు. అంతటా కంప్యూటర్ కోర్సే, అంతటా త్రిపులీనే ఉంటుంది. మరి 1,62,000 కంప్యూటర్ కోర్స్ ఏంది, 45,000 కంప్యూటర్ కోర్స్ ఏంది? ఆడ చదివితే ఉద్యోగం రావడం ఏంది, ఈడ చదివితే ఉద్యోగం రాకపోవడం ఏంది? ఇట్టుండదా చదువు? ఎవరు అడుగుతలే. చదువుల్లో అంతరాలు ఉండకూడదు. ప్రైవేట్ అనేది, ప్రైవేట్ వచ్చినాక, మొదట ప్రైవేట్ వచ్చినప్పుడు అంతరాలు లేవు, కానీ ఇప్పుడు ప్రైవేట్లో అంతరాలు అంటే మన ఆర్థికంగా ఎన్ని అంతరాలు ఉన్నాయో. రోజుకు 1,00,000 ఖర్చు పెట్టేటోడు, రోజుకు 20 రూపాయలు 25 రూపాయలతో బతికేటోళ్ళు ఉన్నారు. అదే అంతరాలను విద్యలో తీసుకొచ్చింది. ఈ అంతరాలు ఏం చేస్తాయంటే మనుషుల మధ్య సమానం లేకుండా ఈ అంతరాలను నిరంతరం కొనసాగిస్తేందుకు భారత సమాజం, తెలంగాణ సమాజం అంతరాలతోనే ఉంటుంది, సమానం ఎన్నడూ కాదు అనే రకంగా ఈ విద్యా విధానం ముందుకు తీసుకుపోతున్నారు. మరి దీన్ని మంచిది కాదని చెప్పుదామా వద్దా మీరే తెలుసుకోండి. నేను కాదని నేను చెప్తున్నా. ఒకటే విద్య ఉండాలని చెప్తున్నా, అది ప్రభుత్వ రంగంలోనే ఉండాలని చెప్తున్నా. అమెరికా దేశం అందరికీ తెలుసు, చాలా మంది పిల్లలు ఇప్పుడు పోతున్నారు. కానీ అమెరికాలో ప్రభుత్వ బళ్ళే ఉన్నాయి. 100కి 91 మంది ప్రభుత్వ బళ్ళలోనే చదువుకుంటారు. మరి ఆ 9 మంది ఎందుకు పోతున్నారని మీరు కొంతమందికి కొందరు తెలిసి ఉండొచ్చు, కొంతమంది అడగవచ్చు. 9 మంది పోయేటోళ్ళు మంచి చదువు వస్తారు కాదు పోయేది. అక్కడ ఒక రోగం ఉంది వాళ్ళకి. మనకు చాలా రోగాలు ఉన్నాయి మన సమాజంలో చాలా రోగాలు ఉన్నాయి అంటున్నాను నేను. అక్కడ రోగం ఉంది. ఏముందంటే వాళ్ళకు రోగం, తెల్ల రోగం, నల్ల రోగం ఉంది. అమెరికాలో తెల్ల చర్మం ఉన్నోళ్ళు 72% ఉంటారు. తెల్ల చర్మం ఉన్నోళ్ళు, ఈ తెల్ల వాళ్ళకి ఎక్కువ ఉంటారు. నల్ల చర్మం ఉన్నోళ్ళు 14-15% ఉంటారు. ఈ తెల్ల నల్ల కానోళ్ళు మిగతా వాళ్ళు ఉంటారు. అంటే ఇక మిగతా అన్ని దేశాలు, భారతదేశం వాళ్ళు, చైనా వాళ్ళు, వాడు వీళ్ళందరూ ఉంటారు. ఈ తెల్లోళ్ళు 72 మందిలో 63 మందికి ఏ భేషజాలు లేవు, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి చదువుతారు. 9 మందికి మా తెల్లోళ్ళు మీ నల్లోళ్ళతో కలవకూడదనే ఒక మంచా చెడ, నాకైతే చెడదు. చాలా చర్మాన్ని బట్టి, కలర్ బట్టి మేము ఎక్కువ తక్కువ అనుకునేది అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. కాబట్టి ఆ 9 మంది మీరు అక్కడ పోయి ప్రైవేట్ స్కూల్లో ఎక్కడ
చూడండి, తెల్లోడు తప్ప నల్లోడు ఉండడు. తెల్ల రోగం ఉన్నోళ్ళు, తెల్లోడే గొప్పోడు అనుకున్నోడు మాత్రమే ప్రైవేట్ స్కూల్ పోతారు తప్ప చదువు బాగుందని కాదు. అది ఆ రోగం. మరి ఇక్కడ రోగం డబ్బు రోగం. ఈ డబ్బు రోగంతో ఎక్కువతోనికి కాస్త ఈ సులభం ఖర్చు పెట్టడానికి ఇబ్బంది లేదు, 100కి 20-25 మందికి. కానీ వాళ్ళని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఒక 50 మంది వాత పెట్టుకుంటా ఉన్నారు. తీరా ఆన్వయంలో చేసి ఈడ ప్రైవేట్ కాలేజ్ చదివించి, ఆడ ప్రైవేట్ కాలేజ్ చదివించి, చివరికి ఆ ఊరు బయట ఇంజనీరింగ్ కాలేజ్ ఏదో బ్రిలియంట్లో ఎక్కడో చదివించి అది అయిపోయిన ఏ ఉద్యోగం వస్తుంది తెలుసా? హలో, మాది పలాని రియల్ ఎస్టేట్ అండి, మీకు ప్లాట్ కావాలన్నా? ఈ ఫోన్లు చేసేది ఎవరండి? చాలామంది ఇంజనీరింగ్ పిల్లలు. మాది ఐసిఐసి బ్యాంక్ అండి, మీకు పర్సనల్ లోన్ కావాలా? ఎవరంటే ఫోన్ చేసేది? మీరు ఒక్కసారి బ్యాంకుల కాడికి పోయి ఈ ఫోన్లు చేస్తూ ఎవరో అడగండి. నేను అడిగి చెప్తున్నా, నేను ఉద్దా చెప్తాను. ఆ ఉద్యోగానికి ఇంజనీర్ కావాలన్నా ఫోన్ చేస్తుంది. అందువల్ల చదువు ప్రైవేట్లో ఆ సంస్థ బతకడానికి పనికొస్తుంది తప్ప విద్యార్థులు పెద్ద జీవితాన్ని ఇచ్చే చదువు లేదు. దీనిపై పెద్ద చర్చ జరగాలి. జరుగుతుంది. 6 నెలల కింద అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, నెల కింద పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, లోక్సభ ఎన్నికలలో నేను 2000 ఇస్తాను, నేను 4000 ఇస్తాను, నేను 3000 ఇస్తాను, 5000 ఇస్తా, నేను కూసబెట్టి సాస్తాను, నేను నిలబెట్టి సాస్తాను. కానీ నేను మంచి చదువు చెప్తాను. ఒక్క అనుభవం చూడండి, మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎవరైనా నేను మంచి చదువు చెప్తా, మంచి బళ్ళను ఏర్పాటు చేస్తా, కాస్త ఢిల్లీలో ఉన్న కేజ్రీవాల్ బళ్ళు బాగు చేసేది ఈ మధ్యన మీరు కూడా వింటారు, అట్లా చేస్తారు. ఒక్కరన్నా ఇక్కడ చెప్పినది చూడండి, ఒక్కరు కూడా చదువు గురించి మాట్లాడలే. ఇది సాధారణ ప్రజలందరూ ఆలోచించవలసిన అవసరం. ఈ మాటలన్నీ నా నోటి నుంచి నేను చెప్పాను, కానీ ఈ మైక్ ఇస్తే ఆ యాదయ్య సార్ కూడా ఇయే మాటలు చెప్తాడు. అందుకనే ఈరోజు ఈ మాటలు మాట్లాడాను. చదువులు ప్రభుత్వ రంగంలో ఉండాలి. ప్రభుత్వ విద్యా సంస్థలే నిజమైన చదువులు ఇస్తాయి. ప్రభుత్వ రంగాన్ని బలోపేతం మంచిగా చేసేందుకు అందరూ పాటుపడాలి. అదేదో పంతుల బడి కాదు, మన బడి, మన ఊరు బడి, మన పట్టణ బడి, మన వాడ బడి అని ప్రజలు ఆలోచించే స్థితి రావాలి. అదే యాదయ్య గారు కోరుకుంటారు, అదే తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ సంఘం కోరుకుంటుంది, అదే నేను ఎమ్మెల్సీగా అదే కోరుకుంటున్నా. అందుకొరకే ఈ ఉద్యోగ విరమణ సమయంలో ఈ మాట మాట్లాడుతున్నా. ఈ మాటలు తెలియజేస్తూ ఇక చివరిగా ఈ ఉద్యోగ విరమణ సభలు ఇంత జరుపుకుంటే బాగా అనిపిస్తున్నాను. ఎట్ట జరపాలంటే 12 గంటల నుంచి 1:30 వరకు జరగబడును. ఇక్కడ ఎవరైతే ఉద్యోగ విరమణ చేస్తారో వారికి ఉచితాసనాలు వేసి వచ్చిన వాళ్ళ శాలువా కప్పాలి, చెప్పేది మాట చెప్పాలి, పోయి భోజనం చేసుకోవాలి. ఇక లేకపోతే 10ంటికి అని చెప్పి నాలాంటి కాస్త టైం మనకు 10 అంటే 11 అంటే చాలా కాలం నుంచే గుర్తు. కాబట్టి నేను 11ంటికి వచ్చి మీరు 12కి మొదలుపెట్టి వచ్చి కూర్చున్న వాళ్ళంతా 12:30కు 12:15కు 1ంటికి తిండి పెట్టే సమయానికి వస్తే ఎందుకుగా. కాబట్టి 12 నుంచో 12:30 నుంచి 2 మధ్యన అయిపోద్ది. రండి, 2 మాటలు చెప్పండి, నాకు చాలా చెప్పండి, తిండి తినిపోండి అంటే ఈ ఉద్యోగ విరమణ సభలు బాగుంటాయి. అట్లా మార్చుకుందామని నేను సీనియర్ గారు ఇక్కడ అందరికంటే అట్లా మార్చుకుంటే బాగుంటుందని ఆ పద్ధతిలో నడుచుకుందామని చెప్పి తెలియజేస్తూ అందరికీ అభినందనతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.